హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్ సహేస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనం యూట్యూబ్లో ఏదైతే సిరీస్ స్టార్ట్ చేసామో ఈ హిస్టరీకి సంబంధించిన ఎన్సీఆర్టీస్ క్లాస్ 6th నుండి 12th దాకా, అందులో మనం ఇవాళ డిస్కస్ చేసే చాప్టర్ నెంబర్ 5 క్లాస్ 6కి సంబంధించిన చాప్టర్. దానిలో థీమ్స్ మనకి ఏం కనిపిస్తున్నాయి అంటే కింగ్డమ్స్, కింగ్స్ అండ్ అర్లీ రిపబ్లిక్స్. మన డిస్కషన్ ఒక ప్రీ హిస్టారిక్ ఎరా అంటే స్టోన్ ఏజ్ కల్చర్స్ దగ్గర స్టార్ట్ చేసి దాని తర్వాత సిటీస్ ఎట్లా ఎమర్జ్ అయినాయి, ఆ టైంలో కల్చర్ ఏ విధంగా ఉండేది, లైవ్లీహుడ్ ఏ విధంగా ఉండేది, అంతా కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో చాలా ఎలాబరేట్గా డిస్కస్ చేసాం. అండ్ వేదిక్ ఏజ్ గురించి కూడా చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చాప్టర్ నెంబర్ 5లోకి వెళ్ళిపోతున్నాము. అందులో మనకి కనిపించే థీమ్ ఇది, కింగ్డమ్స్ అంటే అర్లియస్ట్ కింగ్డమ్స్ ఏ విధంగా ఉండేవి, కింగ్స్ ఏ విధంగా ఎలక్ట్ అయ్యేవాళ్ళు, అండ్ రిపబ్లిక్స్ ఏ విధంగా ఉండేది అనే దానిపైన ఈ థీమ్ మనకు కనిపిస్తుంది. సో దీని డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతాము. మనము సబ్ టాపిక్స్ ఏమేమి ఇచ్చారనేది ఒక్కొక్కటి మనము ఎలాబరేట్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సబ్ టాపిక్ మనం చూసినట్టయితే హౌ సమ్ మెన్ బికేమ్ రూలర్స్, అంటే అర్లియస్ట్ రూలర్స్ ని ఏ విధంగా ఎన్నుకునే వాళ్ళు అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇది 3000 years ago, సుమారు 3000 years ago ప్రజలే వాళ్ళ రూలర్స్ ని స్కిల్ఫుల్ రూలర్స్ ని వాళ్ళే ఎన్నుకునే వాళ్ళు అనమాట. అంటే ఒక రిపబ్లికన్ క్యారెక్టరిస్టిక్స్ మనకు కనిపిస్తున్నాయి ఇందులో. ఆ విషయాన్ని మనము ఈ పారాగ్రాఫ్ లో తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆ రాజులు ఎప్పుడైతే రాజరికం చేసే వాళ్ళు ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ కూడా ఫాలో అయ్యేవాళ్ళు. ఆ పాయింట్ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఆ రాజు ఎప్పుడైతే ఆ థ్రోన్ ని తీసుకోవడం జరుగుతుందో ఎన్నో సెరమనీస్ కండక్ట్ చేసేవాళ్ళు, ఎన్నో రిచువల్స్ కండక్ట్ చేసేవాళ్ళు, రాజు క్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం కానీ, కింగ్డమ్ క్షేమం కోసం కానీ. ఆ పాయింట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ పర్టికులర్లీ టెరిటోరియల్ ఆస్పిరేషన్స్ ఉండేవి కింగ్స్ కి. అంటే ఇనిషియల్లీ ప్రజలను కాపాడడం, లేకపోతే ఆ యానిమల్స్ ని కాపాడడం, లేకపోతే అక్కడ ఉన్న పాస్టల్ ల్యాండ్స్ కాపాడడమే వాళ్ళ రాజుల యొక్క డ్యూటీ ఉండేది. ఎప్పుడైతే సర్ప్లస్ ఆఫ్ వెల్త్ సొసైటీలోకి రావడం జరిగిందో ఆ టెరిటోరియల్ ఆస్పిరేషన్స్ అంటే ఒక గ్రీడ్ అనేది కూడా డెవలప్ అవడం జరిగింది. సో ద కింగ్ స్టార్టెడ్ టు ఫాలో అన్ ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ. అండ్ మనందరికీ తెలిసిందే, చాలా మూవీస్ లో కూడా చూసుంటాము, చాలా పాపులర్ రిచువల్ ఉంది, దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దాన్నే మనము అశ్వమేధ యాగ అంటారు, అంటే హార్స్ సాక్రిఫైస్ రిచువల్ అన్నమాట. ఇది ఏంటి అంటే, ఏ కింగ్ అయితే ఎక్స్పాన్షనిస్ట్ పాలసీ ఫాలో అయ్యాడో ఆ టైం పీరియడ్ లో ఆ కింగ్ కి సంబంధించిన అశ్వం అంటే హార్స్ ని కపుల్ ఆఫ్ సోల్జర్స్ అకంపెనీ చేసి దాన్ని ఏదైనా డైరెక్షన్ లో పంపించేసేవాళ్ళు అనమాట. ఆ కింగ్డమ్ కి సంబంధించిన ఫ్లాగ్ ఆ హార్స్ కి కట్టు ఉండేది. అండ్ అది ఏదైతే వేరే టెరిటరీస్ లోకి అడుగు పెడుతుందో, ఏదైతే వేరే కింగ్డమ్స్ లోకి అడుగు పెడుతుందో ఆ కింగ్స్ ఆ హార్స్ ని రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేసినట్టు అయి ఉంటే ఆ హార్స్ మళ్ళీ వాపస్ దాని కింగ్డమ్ లోకి అది వస్తే అప్పుడు వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే, అది అడుగుపెట్టిన టెరిటరీ ఏదైతే ఉందో, ఆ అడుగుపెట్టిన కింగ్డమ్ ఏదైతే ఉందో, ఆ కింగ్ ఎవరైతే ఉన్నారో దట్ పర్టికులర్ కింగ్ యాక్సెప్టెడ్ ద సబార్డినేషన్ ఆఫ్ దిస్ కింగ్ హూ సెంట్ హిస్ హార్స్ అనమాట. లేదు ఒకవేళ హార్స్ ని క్యాప్చర్ చేసినట్టుంటే ఇట్ వుడ్ లీడ్ టు అ బ్యాటిల్ బిట్వీన్ దీస్ కింగ్డమ్స్. ఆ యుద్ధం అవుట్కమ్ మనకి రిజల్ట్ అనమాట, ఎవరి కింద సబార్డినేషన్ వహించాలి. ఒకవేళ హార్స్ క్షేమంగా తిరిగి వస్తే ఆ హార్స్ సక్సెస్ఫుల్ హార్స్ కాబట్టి దాన్ని సాక్రిఫైస్ చేసేవాళ్ళు. దీన్నే అశ్వమేధ యాగ అంటారు. అట్లా ఎన్నో సెరమనీస్, ఎన్నో రిచువల్స్ ఉండేవి, కింగ్స్ ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ ఆ రిచువల్స్ భాగంగానే ప్రీస్ట్లు ఒక సీక్రెట్ వాటర్ ని కూడా స్ప్రింకిల్ చేసేవాళ్ళు అనమాట. ఆ పాయింట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకి క్లియర్ కట్ గా కనిపించేది ఏంటి అంటే, ఈ పారాగ్రాఫ్ లో శూద్రాస్ వర్ కెప్ట్ అవే ఫ్రమ్ ద రిచువల్స్. ఎందుకంటే ఆ టైంలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ బాగుండేది, సోషల్ డిస్క్రిమినేషన్ బాగుండేది. సో ఇక్కడ మనకి ఇంకో పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే, ఆ కింగ్స్ ఎవరైతే థ్రోన్ పైన కూర్చుంటారో, పర్టికులర్ గా ఇది కామన్ ఫీచర్ అంట, ఎవరైతే థ్రోన్ పైన కూర్చుంటారో ఆ టైగర్ స్కిన్ పైన కూర్చునే వాళ్ళు అనమాట. టైగర్ స్కిన్ తో తయారు చేసిన ఒక క్లాత్, ఒక మెటీరియల్ పైన కూర్చునే వాళ్ళు. అండ్ ఈ కింగ్స్ ఎవరైతే బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యే వాళ్ళు, దే వర్ అకంపెనీడ్ బై దేర్ చారియటర్స్. అయితే ఇక్కడ కామన్ గా కనిపించేది ఏంటి అంటే, ఆ బ్యాటిల్ ఫీల్డ్ లోకి ఎప్పుడైతే ఆ కింగ్ చారియట్ ఎంటర్ అవుతుందో, ఆ చారియేటర్ ఎవరైతే రథసారథి ఉంటారో వాళ్ళు కింగ్ కి సంబంధించిన గ్లోరిఫికేషన్స్, ఒక మంత్రాల లాగా, ఒక పోయమ్స్ లాగా చెప్పేవాళ్ళు అనమాట. ఆ పాయింట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్ళిపోదాం. మనము ఇక్కడ మనకి పర్టికులర్ గా వర్ణా సిస్టమ్ గురించి మనకి డిస్కషన్ జరుగుతుంది అనమాట ఈ పారాగ్రాఫ్ లో. ఏంటి ఈ వర్ణా సిస్టమ్ అంటే, నేను ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పాను, దీనికి సంబంధించిందే. మనకి ఋగ్వేద అనేది 10 parts గా డివైడ్ చేయడం జరిగింది. ప్రతి పార్ట్ ని మండల్ అని పిలవాలన్నమాట. అయితే 10th మండల్ ఏదైతే ఉందో దానిలో పురుష సూక్త కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏంటి ఈ పురుష సూక్త కాన్సెప్ట్ అంటే, బ్రహ్మ హ్యాస్ క్రియేటెడ్ ఆల్ ద పీపుల్, బ్రహ్మ ఈస్ ద క్రియేటర్.
సో ఏ విధంగా క్లాసిఫై చేశారు సొసైటీని అంటే బ్రహ్మ క్రియేటెడ్ ద ప్రీస్ట్ ఫ్రమ్ హిస్ హెడ్. ప్రీస్ట్ బ్రాహ్మిన్స్ ని హెడ్ నుండి క్రియేట్ చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ క్షత్రియాస్ ఫ్రమ్ హిస్ షోల్డర్స్ అండ్ మర్చెంట్స్ ఫ్రమ్ హిస్ థైస్, వైశ్యాస్. ఓకే, అండ్ శూద్రాస్ ఫ్రమ్ హిస్ ఫీట్. ఈ శూద్రాస్ ఎవరైతే ఉన్నారో లోవర్ క్యాస్ట్ కి చెందిన వాళ్ళు, దే వర్ ఆక్యుపైడ్ ఇన్ ప్రొడక్షన్ బేస్డ్ వర్క్స్ అనమాట, స్కిల్ఫుల్ వర్క్స్, ప్రొడక్షన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. అండ్ దే వర్ కెప్ట్ అవే ఫ్రమ్ ద రిచువల్స్. సో ఈ కాన్సెప్ట్ మనకి ఎందులో కనిపిస్తుంది అంటే 10th మండల్ ఆఫ్ ఋగ్వేద. అయితే ఇది పురుష సూక్త ఇస్ ద బేసిస్ ఫర్ ద చతుర్వర్ణ సిస్టమ్. అంటే సొసైటీని ఒక 4 వర్ణాలుగా డివైడ్ ఏ విధంగా చేయాలి అనేది దానికి బేసిస్ అయి ఈ పురుష సూక్త. అంటే ఇది ఆ టైంలో ఒక లా అనమాట, ప్రతి ఒక్కరు దీన్ని ఫాలో చేయాల్సిందే మ్యాండేటరీగా అనే ఒక రూల్ కూడా తీసుకుని రావడం జరిగింది. ఎవరైతే దీన్ని ఫాలో చేయారో వాళ్ళని అన్టచబుల్స్ గా భావించేవాళ్ళు అనమాట. సో అది మనం పక్కన పెట్టినట్టయితే ఈ 4-fold క్లాసిఫికేషన్ ఆఫ్ ద సొసైటీ దీని నుండి ఎమర్జ్ అయిందే క్యాస్ట్ సిస్టమ్. దాని ముందు ఏ విధమైన సిస్టమ్ ఉండేది అంటే క్లాస్ సిస్టమ్ అనమాట. సో క్లాస్ సిస్టమ్ గాట్ రీప్లేస్ విత్ క్యాస్ట్ సిస్టమ్. దానికి బేసిస్ ఏంటి అంటే పురుష సూక్త కాన్సెప్ట్. ఇది ఏ టైం పీరియడ్ లో అయింది అంటే లేటర్ వేదిక్ పీరియడ్. అది క్లియర్ కట్ గా ఇక్కడ మనకి తెలుస్తుంది. లేటర్ వేదిక్ పీరియడ్ లోనే ఈ కాన్సెప్ట్ అనేది ఎమర్జ్ అయింది. నెక్స్ట్ మనము ఇంకో సబ్ టాపిక్ వెళ్ళిపోదాం. అందులో మనకి జనపదాస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంది. అసలు ఈ జనపదాస్ గురించి మనకు తెలియాలి అంటే నేను మీకు ఒక వైట్ బోర్డ్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్ గా ఉంటుంది ఇది. ఇనిషియల్లీ కింగ్డమ్స్ ఏ విధంగా ఉండేవి అంటే వాటిని జనాస్ అని పిలవాలి. దీస్ జనాస్ గాట్ ఎమర్జ్డ్ ఇంటూ జనపదాస్ అండ్ దాని తర్వాత మహాజనపదాస్ హ్యావ్ ఎమర్జ్డ్. ఇది బాగా గుర్తుంచుకోవాలి. సో ఇనిషియల్ గా కింగ్డమ్స్ ని ఏమని పిలిచేవాళ్ళు? జనాస్ అని పిలిచేవాళ్ళు. అండ్ దే గాట్ ఎమర్జ్డ్ ఇంటూ జనపదాస్ అండ్ జనపదాస్ ఎమర్జ్డ్ ఇంటూ మహాజనపదాస్. అయితే ఏంటి ఈ జనాస్? వాట్ ఆర్ దీస్? దే ఆర్ నథింగ్ బట్ ట్రైబల్ కింగ్డమ్స్. చాలా చిన్న కింగ్డమ్స్ అన్నమాట, ట్రైబల్ కింగ్డమ్స్ గా ఉండేవి. ఓకే, మరి వీటిని ఏమని పిలవాలి? సివిలైజ్డ్ కింగ్డమ్స్. ఇవి ఏ విధంగా ఉండేవి? దీస్ వర్ స్మాల్ కింగ్డమ్స్ అండ్ దీస్ వర్ లార్జ్ కింగ్డమ్స్. ఓకే, మరి మహాజనపదాస్ ఏంటి? ఈ జనపదాసే మహాజనపదాస్ గా ఎమర్జ్ అవ్వడం జరిగింది. అండ్ ద పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ వర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ 16 మహాజనపదాస్. అదేంటో కూడా మనం చూద్దాము. చూసే ముందు అంటే ఈ జనపదాస్ యొక్క ఇంకా ఎక్సెసివ్ సైజే మహాజనపదాస్. ఓకే, సో దీనికి ఇంకా మనం దీని నుండి ఇంకా పాయింట్స్ నేర్చుకుందాము. అయితే ఇక్కడ కింగ్ ని రాజా అని పిలిచేవాళ్ళు. అండ్ ఇక్కడికి వచ్చే వరకు కింగ్ హై సౌండింగ్ టైటిల్స్ తీసుకోవడం జరిగింది. సామ్రాట్ కానీ విరాట్ కాదు. ఈ విధమైన హై సౌండింగ్ టైటిల్స్ కింగ్స్ తీసుకునే వాళ్ళు. ఇవేమో స్మాల్ కింగ్డమ్స్, అవేమో లార్జ్ కింగ్డమ్స్. ఇవేమో ట్రైబల్ ఫార్మ్ ఆఫ్ కింగ్డమ్స్, అవేమో సివిలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ కింగ్డమ్స్. అయితే ఇక్కడ ద డ్యూటీ ఆఫ్ ద కింగ్ వాస్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ అండ్ యానిమల్స్ అండ్ పాస్చర్ ల్యాండ్స్. అదే అందుకనే ఇంకో టైటిల్ ఉండేది, అదేంటి అంటే గోపాల అని పిలిచేవాళ్ళు అన్నమాట. మరి ఎప్పుడైతే ఈ గ్రీడ్ వచ్చిందో, సర్ప్లస్ ఆఫ్ వెల్త్ వచ్చిందో, ఇంకా టెరిటోరియల్ ఆస్పిరేషన్స్ పెరిగినాయో, కింగ్డమ్ సైజెస్ కూడా పెరిగినాయి, సివిలైజ్డ్ అవ్వడం జరిగింది, అక్కడ రాజు యొక్క క్యారెక్టర్ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రొటెక్టింగ్ ద పీపుల్ మాత్రమే కాకుండా ఆక్యుపైయింగ్ మోర్ అండ్ మోర్ టెరిటరీస్ వాజ్ ద ఆస్పిరేషన్ ఆఫ్ ద రూలర్స్ హియర్ వెన్ ఇట్ కమ్స్ టు ద జనపదాస్. అండ్ గోపాల బికేమ్ భూపాల. ఈ విధమైన పాయింట్స్ మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇవి తెలిస్తే మహాజనపదాస్ తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మరి వాట్ కైండ్ ఆఫ్ టాక్సేషన్ వాజ్ దేర్ అంటే ఇక్కడ పీపుల్ గ్రాటిట్యూడ్, అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసినందుకు వాళ్ళు ఏదైతే కన్సూమ్ చేసేవాళ్ళో, ఏదైతే ప్రొడ్యూస్ చేసేవాళ్ళో ఒక గ్రాటిట్యూడ్, ఒక టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లాగా కింగ్డమ్ కి ఇచ్చేవాళ్ళు అనమాట, స్టేట్ కి ఇచ్చేవాళ్ళు. సో ఇట్ వాజ్ అ వాలంటరీ టాక్సేషన్. దాన్నే మనము బలి అని పిలుచుకోవాలి. ఇది వాలంటరీ టాక్సేషన్, నాట్ మ్యాండేటరీ, కంపల్సరీ కాదు. ఇక్కడికి వచ్చే వరకు కంపల్సరీ టాక్సేషన్ గా మారింది. అండ్ దాన్నే మనము బాగా అని పిలుచుకోవాలి. అంటే బాగా అంటే పార్ట్ ఆఫ్ సంథింగ్, వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఇన్ దట్ సమ్ పార్ట్ హ్యాస్ టు బి గివెన్ టు ద స్టేట్ అండ్ ఇట్ వాజ్ మ్యాండేటరీ టాక్సేషన్. బాగా గుర్తుంచుకోవాలి. అండ్ దిస్ బాగా ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అర్లియస్ట్ ట్యాక్స్ కలెక్టెడ్ ఇన్ ఇండియా. సో ఇది టైం పీరియడ్ తోని, కింగ్డమ్స్ తోని చాలా వేరీ అవ్వకుండా వస్తుంది అనమాట. అయితే
ఈ తర్వాత టైం పీరియడ్లో టెరిటోరియల్ ఆస్పిరేషన్స్ ఎప్పుడైతే బాగా ఎక్కువైనాయో, ఎప్పుడైతే యుద్ధాలు బాగా జరిగినాయో, అప్పుడు కింగ్డమ్స్ ఎప్పుడైతే పవర్ఫుల్ అయినాయో, పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ 16 మహాజనపదాస్. దీన్నే మనము షోడశ మహాజనపదాస్ అని పిలుచుకోవాలి. షోడశ అంటే 16 అన్నమాట, షోడశ మహాజనపదాస్. అయితే ఇక్కడ ఈ మహాజనపదాస్ మనకి ప్రీవియస్ గా మొన్న జరిగిన ప్రిలిమ్స్ లో కూడా దీన్ని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. అది నేను ఏ విధంగా చదవాలి, అందుకని ఏ విధమైన పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలనేది కూడా మీకు చెప్తాను. ఈ షోడశ మహాజనపదాస్ మనం చదువుతున్నాం కాబట్టి జాగ్రఫికల్ గా ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. అయితే ఈ 16 లో 10 ఏమో ఇండో గ్యాంజెటిక్ రీజన్ లో లొకేట్ అయి ఉంటాయి. బాగా గుర్తుంచుకోవాలి. ఇది ఒక 10 మహాజనపదాస్, 10 కింగ్డమ్స్ ఏమో ఇండో గ్యాంజెటిక్ రీజన్ అంటే ఇండస్ కానీ దాని ట్రిబ్యూటరీస్ కానీ, గ్యాంజెస్ కానీ దాని ట్రిబ్యూటరీస్ చుట్టుపక్కలనే ఉంటాయి అనమాట. ఎన్ని 10 నంబర్ ఆఫ్ కింగ్డమ్స్. అండ్ ఒక 2 ఏమో ఇన్ ద నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ప్రజెంట్లీ పాకిస్తాన్ రీజన్ లో ఉండడం జరుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే మనకి ఇంకో టూ కింగ్డమ్స్ మనకి సెంట్రల్ ఇండియాలో కనిపిస్తాయి, మధ్యప్రదేశ్ అండ్ సరౌండింగ్ ఏరియాస్. ఒక కింగ్డమ్ ఏమో మనకి సౌత్ లో కనిపిస్తుంది. మనకి ఒక కింగ్డమ్ మాత్రం సౌత్ లో కనిపిస్తుంది. అండ్ ఇంకో కింగ్డమ్ మనకి వెస్టర్న్ ఇండియా అంటే రాజస్థాన్ రీజన్ లో కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద జాగ్రఫికల్ డివిజన్ ఆఫ్ షోడశ మహాజనపదాస్. 10 ఏమో ఇండో గ్యాంజెటిక్ రీజన్, 2 ఏమో నార్త్ వెస్టర్న్ రీజన్ గాంధారా అండ్ కంబోజా. మనం పేర్లు కూడా మళ్ళీ వచ్చే క్లాస్ మనం ఇంకా ఎలాబరేట్ గా డిస్కస్ చేద్దాం వాటి గురించి. సెంట్రల్ ఇండియాకి సంబంధించి 2 కింగ్డమ్స్ ఉంటాయి. మనకి సౌత్ కి సంబంధించి ఒకటే కింగ్డమ్ ఉంది అండ్ వెస్టర్న్ ఇండియాకి సంబంధించి ఒకటే కింగ్డమ్ ఉంది. ఈ నార్త్ వెస్ట్ అనేది ఇండియన్ సబ్ కాంటినెంట్, ప్రెసెంట్లీ పాకిస్తాన్ లో ఈ 2 కింగ్డమ్స్ లొకేట్ అయ్యి ఉంటాయి. సో దిస్ ఇస్ ద జాగ్రఫికల్ డివిజన్ ఆఫ్ 16 మహాజనపదాస్ అండ్ జనాస్ బికేమ్ జనపదాస్ అండ్ జనపదాస్ ఎమర్జ్డ్ ఇంటూ మహాజనపదాస్. ఐ హోప్ యు ఆర్ లెర్నింగ్ గుడ్ ఫ్యాక్ట్స్ టుడే. నెక్స్ట్ మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు మహాజనపదాస్ గురించి కూడా వచ్చింది. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే మహాజనపదాస్ ఎమర్జ్ అయినాయో రెగ్యులర్ ఆర్మీస్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. అది ఎర్లీ వేదిక్ పీరియడ్ లో రెగ్యులర్ ఆర్మీస్ ఉండేవి కాదు. బ్యాటిల్స్ వర్ ఫాట్, ఆల్రెడీ నేను చెప్పాను ఈ పాయింట్, బ్యాటిల్స్ వర్ ఫాట్ టు ఆక్యుపై ల్యాండ్ అండ్ వాటర్, లేకపోతే క్యాటిల్ అండ్ పాస్చర్ ల్యాండ్స్ ని ఆక్యుపై చేసుకోవడానికి యుద్ధాలు చేసేవాళ్ళు అనమాట. రెగ్యులర్ ఆర్మీస్ లేవు. కానీ ఈ మహాజనపదాస్ కానీ జనపదాస్ టైం పీరియడ్ కి వచ్చే వరకు రెగ్యులర్ ఆర్మీస్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పాయింట్ కూడా చూసినట్టయితే సాలరీస్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట రెగ్యులర్లీ వాళ్ళకి. అండ్ ఇక్కడ మనకు ఇంకో రిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్ గురించి మనకి రిఫరెన్స్ కనిపిస్తుంది. పంచ్ మార్క్డ్ కాయిన్స్ అయితే ఈ సాలరీస్ అనేది పంచ్ మార్క్ కాయిన్స్ విధంగా రూపంలో ఇచ్చేవాళ్ళు అనమాట. అయితే ఈ పంచ్ మార్క్ కాయిన్స్ ఏంటంటే ఇప్పుడు మనం యూజ్ చేసే కాయిన్స్ టైప్ కాదు. ఇప్పుడు యూజ్ చేసే కాయిన్స్ మీరు చూసినట్టయితే మనకి ఇమేజెస్ పంచ్ చేసి ఉంటాయి, దాని కింద ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రాసి ఉంటుంది. సో మనం ఆ కంట్రీ గురించి కానీ ఆ కాయిన్ యొక్క విలువ గురించి కానీ లేకపోతే దాని ఇంపార్టెన్స్ ఏదైతే ఇమేజ్ ఉందో దాని ఇంపార్టెన్స్ గురించి కానీ మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. దాన్ని స్టడీ ఆఫ్ కాయిన్స్, న్యూమిస్మాటిక్స్ అంటారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఏది రాసి లేదు, జస్ట్ ఇమేజెస్ మాత్రం పనిచేసి ఉండేవన్నమాట. సో న్యూమిస్మాటిక్స్ doesn't play a great role here. ఆ విషయం కూడా మీరు బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సబ్ టాపిక్ మనకు వెళ్ళిపోదాము. ఇక్కడ మగధ గురించి ఇంపార్టెన్స్ వస్తుంది. అయితే మనకి ఎన్ని మహాజనపదాస్ ఉన్నాయని చెప్పాను, టోటల్లీ 16 మహాజనపదాస్. ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుందాం. 10 ఏమో ఇండో గ్యాంజెటిక్ రీజన్, ఒక 2 ఏమో నార్త్ వెస్టర్న్ రీజన్, 2 ఏమో సెంట్రల్ ఇండియా, 1 ఏమో వెస్టర్న్ ఇండియా, 1 ఇన్ ద సౌత్. సో 16 మహాజనపదాస్. అయితే మాక్సిమం ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి అంటే ఇండో గ్యాంజెటిక్ రీజన్. అయితే ఈ 16 మహాజనపదాస్ లో 2 మాత్రం సూపర్ పవర్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు పడేది కాదనమాట, రైవలరీ ఉండేది. ఒకటి మగధ, ఒకటి అవంతి. బాగా గుర్తుంచుకోవాలి పాయింట్. ఇవి 2 కూడా సూపర్ పవర్స్. ఎందుకంటే అబండెంట్ రిసోర్సెస్ ఆఫ్ ఐరన్ వాళ్ళ కింద ఉండేది, మోనోపలి ఉండేది, తక్కిన కింగ్డమ్స్ అన్ని వాళ్ళపైన డిపెండ్ అయ్యేవాళ్ళు కాబట్టి వాళ్ళు అన్ఛాలెంజ్డ్ ఉండేవాళ్ళు. అండ్ ఈ 2 సూపర్ పవర్స్ మధ్యలో కూడా చాలా ఫైట్, చాలా రైవలరీ ఉండేది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మగధ బికేమ్ విక్టోరియస్ ఓవర్ ఆల్ ద మహాజనపదాస్. ప్లీజ్ మార్క్ మై వర్డ్. సో ఇది దానికి కారణాలు ఏంటి, ఆ రైజ్ ఆఫ్ మగధకి రీజన్స్ ఏంటి అనేది మనకి ఈ పర్టికులర్ చాప్టర్ లో కనిపిస్తుంది. సో అన్ని మహాజనపదాస్ లో విచ్ వాస్ విక్టోరియస్ అంటే మగధ. దానికి సంబంధించిన రీజన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. రీజన్స్ అనేది ఇవ్వడం జరిగింది. రీజన్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ మగధ. దీనిపైన డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవే పాయింట్స్ మీరు రాస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంట్రొడక్షన్, బాడీ పార్ట్ లో ఈ పాయింట్స్ రాసి కంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ రీజన్స్ ఏంటి అనేది చూసినట్టయితే మేజర్ రివర్స్ ఫ్లో అయ్యేవి మగధ నుండి, దాని టెరిటరీస్ నుండి.
ఇది పర్టికులర్ రీజన్. రివర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అద్భుతమైన ప్రాస్పరస్ లైఫ్ కూడా ఫ్లరిష్ అవుతుంది, అది మన అందరికీ తెలిసిందే. అది ఫస్ట్ రీజన్. ఇంకోటి ఏంటి అంటే అబండెంట్ రిసోర్సెస్, నేను ఇప్పుడు చెప్పినట్టు ఎన్నో ఫారెస్ట్ ఉండేవి, వుడ్ కానీ టింబర్ కానీ ఇవి భయంకరంగా దొరికేవి. అండ్ ఇది కాకుండా మనకి ఐరన్ ఓర్ రిసోర్స్ కూడా బాగుండేవి. అండ్ ఇవి 2 పాయింట్స్ ఆర్ వెరీ వ్యాలిడ్ పాయింట్స్. అది కాకుండా రూలర్స్ చాలా సౌండ్ అండ్ ఎఫిషియంట్ రూలర్స్. ఆ రూలర్స్ పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సబ్ టాపిక్లో నేను చెప్తాను వాళ్ళు ఎవరు అనేది. చాలా అద్భుతంగా ఎక్స్పాండ్ అయింది కింగ్డమ్ వాళ్ళ లీడర్షిప్ కింద. అది ఇంకో రీజన్. ఇంకో రీజన్ ఏంటి అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఎకనామిక్ పాలసీస్ కానీ వార్ స్ట్రాటజీస్ కానీ చాలా అద్భుతంగా ఉండేవి. సౌండ్ ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ అండ్ ఎఫిషియంట్ వార్ స్ట్రాటజీస్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే దేర్ వాజ్ రిలీజియస్ టాలరెన్స్ అండ్ కో ఎగ్జిస్టెన్స్ ఇన్ ద కింగ్డమ్. అంటే ఒక పీస్ఫుల్ సోషల్ ఆర్డర్ ఉండేది, పబ్లిక్ ఆర్డర్ ఉండేది, లా అండ్ ఆర్డర్ కూడా బాగా మెయింటైన్ అయ్యేది. అండ్ పీపుల్ వర్ వెరీ హ్యాపీ విత్ ద టాక్సేషన్ పాలసీ. దే నెవర్ రివోల్టెడ్ అగేన్స్ట్ ద కింగ్డమ్. సో దీస్ ఆర్ ఆల్ ద వ్యాలిడ్ పాయింట్స్. ఇవన్నీ కూడా వ్యాలిడ్ పాయింట్స్. వాట్ వర్ ద రీజన్స్ ఫర్ ద రైజ్ ఆఫ్ మగధ అనే దానిలో మనం నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ సబ్ టాపిక్ వెళ్దాము. నేను ఇంతకుముందే చెప్పాను కదా, సౌండ్ రూలర్స్ ఉంటేనే కింగ్డమ్స్ కూడా బాగా రైజ్ అవుతాయి. సో బింబిసారా గురించి మనకి ఇక్కడ ప్రస్తావన కనిపిస్తుంది. హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అర్లియస్ట్ ఇండిపెండెంట్ రూలర్ ఆఫ్ మగధ. హీ బిలాంగ్ టు హార్యంకా డైనాసిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ బింబిసారా అని సక్సీడ్ చేసిందే అజాతశత్రు. And Bimbisara is known for his sound administration, and he followed war policies. When it comes to his son Ajatashatru, he was a very ambitious person, chala ambitious ruler anamata. తండ్రినే మన థ్రోన్ కి రావడం జరిగింది. ఎవరు అంటే అజాతశత్రు, పాట్రిసైడ్స్ అని అంటారు అనమాట. సో ఇక్కడ ఈ అజాతశత్రువుకి తన ఫాదర్ కి మనము డిఫర్ చేసినట్టయితే అజాతశత్రు వాళ్ళ రిలేటివ్స్ ని కూడా స్పేర్ చేయలేదు. అగ్రెసివ్ వార్ పాలసీస్ తోని ముందుకు వెళ్ళడం జరిగింది, వార్ స్ట్రాటజీస్ తోని ముందుకు వెళ్ళడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇంకో రూలర్ ఎవరు ఈ రైజ్ ఆఫ్ మగధకి కారణం అంటే మహాపద్మనంద. దాదాపు చాలా కింగ్డమ్స్ ఈయన రూల్లో మగధ టెరిటరీలో ఎనెక్స్ అవ్వడం జరిగింది అనమాట. మహాపద్మనంద బిలాంగ్ టు నందా డైనాసిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈ విధమైన పాయింట్స్ కనిపిస్తున్నాయి, స్ట్రాంగ్ అండ్ సౌండ్ రూలర్స్. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద రైజ్ ఆఫ్ మగధ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ సబ్ టాపిక్ వెళ్దాం మనం. ఇక్కడ క్యాపిటల్స్, ఈ మగధ యొక్క క్యాపిటల్స్ గురించి మనకి కనిపిస్తుంది. రాజగృహ, ఇక్కడ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కూడా జరిగింది, అది మనం బుద్ధిజం డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తాను. అండ్ ఇక్కడ రాజగృహ సర్వ్డ్ యాజ్ ద ఇనిషియల్ క్యాపిటల్ ఆఫ్ మగధ ఫర్ సెవెరల్ ఇయర్స్. అండ్ ఈ అజాతశత్రు ఎప్పుడైతే వైశాలి, మన వజ్జీ అనే కింగ్డమ్, ఇంకో మహాజనపదం ఉండేదన్నమాట వజ్జీ, వాళ్ళ రిలేటివ్సే, హార్యంకా డైనాసిటీకి సంబంధించిన రిలేటివ్సే. ఇది ఎప్పుడైతే కంప్లీట్ గా అనెక్స్ చేసుకోవడం జరిగిందో, దీన్ని డిఫీట్ చేయడం జరిగిందో, వాళ్ళు ఆ టైం పీరియడ్ లో అజాతశత్రు టు కోమెమరేట్ దట్ విక్టరీ ఈ బిల్ట్ అ న్యూ సిటీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పాటలిపుత్ర. కానీ దీన్ని క్యాపిటల్ గా షిఫ్ట్ చేయడం జరగలేదు. అజాతశత్రు తర్వాత తన కొడుకు రావడం జరిగింది, ఆయన పేరే ఉదయన. He was the person who shifted the capital from Rajagruha to Pataliputra. Pataliputra ఏదో కాదు, మనకి present day Patna in Bihar. So ancient most capital of India అని చెప్పుకోవచ్చు దాన్ని. So these are the topics that are explained in this chapter 5, that is kings, kingdoms and earliest republics. మనము ఎంతో ఎలాబరేట్ గా డిస్కస్ చేసాము. I hope you have learned fantastic facts today. Vivek signing off. Thank you so much. Bye.